ఈ గడ్డి తీసుకువెళ్ళి దొడ్లో ఉన్న ఆవుకి వేయి. అలాగే నానా. నీకేం కావాలే? నువ్వు కూడా గడ్డి తింటావా? పద, పొలం గట్టినకి వేసింది పచ్చిగడ్డి తిందు. సరేనే, నువ్వేమొస్తావు? నేను పోయి పచ్చిగడ్డి కోసుకొస్తా. రఘు, పద ఇంటికి వెళ్దాం. కాసేపు అయ్యాక ఎందన్నానా నెగదోడికి గడ్డి వేయాలి. రఘు, పద, ఆకలి వేస్తుందిరా. ఈరోజు అమ్మతో నీకు ఇష్టమైన వంట చేపిస్తాను. నువ్వు వల్ల చేయకుండా నాతో ఇంటికి వస్తే చేయిస్తా. నిజంగా చేయిస్తావా నానా? నిజంగా. నీకు ఇష్టమైన వంట ఏంటో చెప్పరా? చెప్పాక లేదు అనద్దు నానా. అనను కానీ ఏంటో చెప్పరా? నాకు చికెన్ కర్రీ దోశ అంటే చాలా ఇష్టం నానా. అవునా? చికెన్ కర్రీ దోశనా? పెద్ద ఐటెంకే టెండర్ వేసావురా నానా. చేస్తా అన్నావుగా. తప్పకుండా చేపిస్తాను రా. పద, ఇంటికి వెళ్దాం. సరే నాన్న, నాగదోడికి గడ్డేసొత్తా. ఇంటికి వెళ్ళొచ్చాక గడ్డి వేద్దులే. పదరా పదరా, ఇంటికి వెళ్దాం. నాన్న, చికెన్ కర్రీ దోశ గుర్తుందా లేరా? పద. ఏం గుర్తుందని అంటున్నారండి? రఘు గారికి చికెన్ కర్రీ దోశ కావాలంట. అవునా? అయితే చేసి పెట్టండి, నాకు కూడా కావాలి. తిని చాలా రోజులు అవుతుంది. ఏంటి, నేను చేయాలా? ఏ, చేయకూడదా? రోజు నేనే చేస్తున్నా కదా, ఒక్కరోజు మీరు చెయ్యండి. ఒక్కరోజు చేస్తే ఊకుంటావా నువ్వు? రోజు నాతో చేయిస్తావు. నేను మరీ అంత శాడిస్ట్ని కాదు. వెళ్ళి చికెన్ పట్టుకురండి, నేనే చేస్తాను. అన్నా, కిలో చికెన్ ఇవ్వా? సరే అన్నా. రఘు, తొందరగా వెళ్ళి పాలు పోసుకొని రారా. ఈరోజు రాఖీ పండుగ కదా, చెల్లి వస్తుంది రాఖీ కట్టడానికి. అలాగే అమ్మ, తొందరగా వస్తాను. రాఖీలు రాఖీలే, రంగురంగులు రాఖీలే, రాఖీలు రాఖీలే, రంగురంగులు రాఖీలే. ఊరిలోకి రాఖీలు వచ్చాయి, వెళ్ళి రాఖీలు కొందాం. రాఖీలు రాఖీలు, రంగురంగులు రాఖీలు, రాఖీలు రాఖీలు. ఇదిగో తమ్ముడు, ఈ రాఖీలు ఇవ్వు. 100 రూపాయలు అక్క. ఏమన్నావు తమ్ముడు? 100 రూపాయలు అన్నానక్క. తమ్ముడు, నేను చూస్తుంటే చిన్నప్పుడు తప్పిపోయిన మా తమ్ముళ్ళానే ఉన్నావు. అవునా అక్క? రాఖీ ఎంత తమ్ముడు? పైసలు వద్దక్క, ఇదిగో రాఖీ తీసుకో. రాఖీలు రాఖీలే, రంగురంగులు రాఖీలే, రాఖీలు రాఖీలే, రంగురంగులు రాఖీలే, రాఖీలు రాఖీలే, రంగురంగులు రాఖీలే, రాఖీలు రాఖీలే, రంగురంగులు రాఖీలే. పాలు పాలే, పాలు పాలే, ఆవు పాలే, పాలు పాలే, పాలు పాలే, ఆవు పాలే.
అమ్మా పాలు వచ్చాయి. వస్తున్నా రఘు. పాలు పోయి రఘు. సరే అమ్మా. ఏంట్రా రఘు ఇంకా రాఖీ కట్టించుకోలేదు? అదే అమ్మా మా చెల్లి ఇంకా రాలేదు. నేను ఎన్నో నవ్వున వస్తుంది, అప్పుడు కట్టించుకుంటా. అవునా? రాఖీ కట్టినందుకు మీ చెల్లికి ఏం పెడుతున్నావు? ముందైతే తను రానియండి, తర్వాత ఏదో ఒకటి పెడతా. సరే నువ్వేం పెట్టావో అది నాకు రేపు చెప్పాలి. సరే అమ్మా. మీరు పుట్టింటికి వెళ్ళలేదా? పుట్టింటికా? నేనేమైనా తప్పుగా అన్నానా అమ్మా? అదేం లేదు రఘు, నాకు అన్న తమ్ముళ్ళు ఎవరూ లేరు. నీకులాగా నాకు ఒక తమ్ముడు ఉంటే ఎంత బాగుండో. అలా ఎందుకు అనుకుంటావు అమ్మా? నేను తోడబుట్టిన తమ్ముడు అనుకోండి, నాకు రాఖీ కట్టండి. నువ్వెంత మంచివాడు రఘు. సరే అమ్మా, నేను వెళ్ళి మా చెల్లితో రాఖీ కట్టించుకొని వస్తా, అప్పుడు మీతో కట్టించుకుంటానమ్మా. సరేరా రఘు. పాలు పాలే పాలు పాలే.